హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు ఏందిరా చెట్టు దగ్గరికి వచ్చేసింది అనుకుంటున్నారా? నెక్స్ట్ టైం అయితే మటన్‌లో ఈ ఆకైతే ఏసి చేద్దాం అనుకుంటాన్నా. మట్టి కుండలో కట్టెల పొయ్యి మీద మటను, పితికి పప్పు అయితే ఏసి ఈరోజు చేస్తా ఉన్నానండి. చాలా టేస్ట్ బావుంటది. నెక్స్ట్ టైం అయితే ఈ కూరాకులో ట్రై చేస్తాను నేను. ఎందుకంటే ఈ ఆకుకూర ఏసి ఎవరు చేసుండరు. అందుకనేసి నేను కొత్తగా ట్రై చేస్తాను. ఈసారైతే మటను, పితికి పప్పు అయితే కట్టెల పొయ్యి మీద చేసేస్తాను చూడండి. అలానే మట్టి కుండలో చేసేది టేస్ట్ ఎలా ఉంటదో గూడా మీరు కూడా ఒకసారి చేసి తిని చూడండి. చాలా టేస్ట్ బావుంటది. ఈ కాయల్లో గూడా ఏదైనా రెసిపీ ఉంటే చెప్పండి చేసేస్తాను. నాకైతే తెలీదు ఇంతవరకు. కాకపోతే ట్రై చేద్దాం అనుకుంటాన్నాను. ఇది ఇంకా మాగలేదు కదా! ఓకే. బాయ్ అండి. మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మటను, పితికి పప్పు కట్టెల పొయ్యి మీద ఎలా వచ్చింది ఏమనేసి కూడా కామెంట్ చేసేయండి. ఇవైతే పప్పులు రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా. పితికి పప్పు అనమాట. అనపకాయలు ఒలిసి ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇదైతే మటన్ అండి. తలకూర అంటే గొర్రె తలకాయ తెచ్చినారు అది. దీన్ని అంతా అంటే నీట్‌గా కడిగేసి ఇలా శుభ్రంగా పెట్టుకోవాలనమాట. పెట్టుకున్న తర్వాత ఈ పక్కేమో మసాలాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. మసాలాలేం లేదండి. సింపుల్ పసుపు, ఉప్పు, కారం, ఉప్పు అన్నీ రెడీ చేసి పెట్టుకునేసినాను. ఇంకా తెల్లపాయలైతే ఒలిసి రెడీగా నీట్‌గా పెట్టుకున్నాను కడిగేసి. ఇంకా అల్లము, తెల్లపాయలైతే దంచుకుంటాను. దంచేసి రెడీ చేసుకుంటా. రోట్లో కారం రుబ్బడం, మసాలాలు రుబ్బడం అవేముండవు. టమోటాలు, ఎర్రగడ్డ అన్నీ క్లీన్ చేసి పెట్టుకునేసినాను. ఇంకా మసాలాలు రుబ్బడం అంటూ ఏముండదండి. అలానే ఏసేస్తే బావుంటది. ఎందుకంటే ఈ పప్పులేస్తాం కదా! అందుకనేసి టేస్ట్ అయితే ఇది వేరేలా ఉంటది. అందుకనేసి ఒకసారి ట్రై చేయండి మీరు. మీరు ట్రై చేయండి బావుంటది. నాకైతే బాగా నచ్చింది. కానీ కట్టెల పొయ్యి మీద చేసేది కొంచెం కష్టం అనిపిచ్చింది. చూడండి ఇట్లా కుండైతే పెట్టుకునేసి ఇంకా ఆయిలైతే వేసేసుకోవాలి. ఈ కుండలో అంటే కొంచెం ఆయిలేసి మాడిపోయింది. అందుకనేసి ఇంకా దాన్ని అలానే వేడిగా పెట్టేసినాను కట్టెలు మండలేదనేసి. ఇంకా ఎర్రగడ్డ అవన్నీ కూడా రెడీ చేసి ఏసేసుకోవాలనమాట ఇలా. ఆయిలేసి, ఎర్రగడ్డేసి బ్రౌన్ కలర్‌లో వచ్చేదాకా ఉండాలి. దీని మీద కొంచెం ఎక్కువ ఉడికినా కష్టమే, తక్కువ ఉడికినా కష్టమే. చాలా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలనమాట. పచ్చిమిరపకాయలైతే మా చెట్లోనే, అల్లము తెల్లగడ్డ పేస్ట్ ఇదేసేసినాను. పచ్చిమిరపకాయలు మా చెట్లోనే కోసుకొచ్చినానండి. చెట్టు గూడా చూపిస్తాను మీకి. మా చెట్టు ఇప్పుడు మళ్ళీ మంచిగా వచ్చింది. అప్పుడప్పుడు కాయలైతే ఇస్తా ఉన్నాయి. ఇంకా కట్టెల పొయ్యి బాగా బలంగా మండుతోంది కదా! బాగా సెగయితే ఫుల్లుగా వస్తది. గరిటైతే చిన్నగా ఉంది. అందుకనేసి తిప్పడం కష్టంగా అయింది. ఇంకా ఈసారైతే పెద్ద గరిటె తెచ్చుకోవాలి. ఇంకా వెళ్ళడం కష్టం అనేసి దీంట్లోనే అడ్జస్ట్ చేసుకుంటా అన్నా నేనైతే. చూడండి మా పచ్చిమిరపకాయ చెట్టు ఎంత బాగొచ్చిందో మళ్ళీ. ఇది చనిపోయి మళ్ళీ బతికింది. ఫస్ట్ కాతయితే వచ్చేసింది. ఇంకా వేరే చెట్టు కోసం అనేసి ఇంకా దీన్ని తీయకుండా అలానే వదిలేసుంటే మళ్ళీ చిగురొచ్చి మళ్ళీ కాయలొచ్చేసింది. సెకండ్ టైమ్ కాయలిస్తా ఉంది ఇది మాత్రం ఆకాశాన్నే చూస్తది చెట్టు. భూమినైతే చూడదు. ఇంకా మా అబ్బాయితే ఇంకా పప్పు ఇవి తీసుకొచ్చేసినాడు. ఇంకా ఇవి 2 అంటే మటన్ ఫస్ట్ ఏసేద్దాము అంటన్నాను. మటన్ ఏస్తే కాస్త ఉడికిన తర్వాత మళ్ళీ పితికి పప్పేసుకుంటాము. ఎందుకంటే పితికి పప్పు సరిగా తొందరగా ఉడికిపోతది. ఇదంటే చూడండి బ్రౌన్ కలర్‌లో ఇలా వచ్చింది కదా! ఇప్పుడైతే ఇలా కడిగి పెట్టుకున్న మటన్ అయితే ఏసేసుకోవాలి. మీరు మటన్ కానీ, తలకాయ కూర కానీ ఏదైనా చేసుకోవచ్చు. పితికి పప్పులో చాలా టేస్టీగా ఉంటది. అలానే చికెన్ గూడా వేసుకోవచ్చు. చికెన్‌కైతే ఇంకా టేస్ట్ వస్తదనమాట. మటన్ కూడా చాలా బావుంది. నేను ఇదే ఫస్ట్ టైమ్ అండి మటన్‌లో వేసి చేయడము. చికెన్‌లో అయితే వేసి చేసినాను ముందైతే. మటన్‌లో అయితే వేయలేదు. ఇంకా సరే అనేసి ఒకసారి ట్రై చేద్దాం, చూద్దాం అనేసి ప్రయోగం అయితే చేసినాను. సక్సెస్ అయిందండి. చాలా అంటే చాలా బాగొచ్చింది. లాస్ట్‌లో చూస్తే నేనే షాకు. ఇంకా కొంచెమైతే తీసి గూడా పెట్టుకున్నాను. అంటే పిల్లల కోసం లెండి. ఇంకా మసాలాలన్నీ ఇలా ఏసేసినాను. మసాలాలు ఇలా ఏసేసిన తర్వాత కొంచెం బాగా కలపాలి. ఎక్కువ సెగ వస్తది కదా! తొందరగా నీళ్ళు పోసేయాలనమాట. స్టవ్ మీదైతే కాస్త లో ఫ్లేమ్‌లో పెట్టి వేయిస్తాం కదా! అలా కాకుండా కొంచెమే వేయించినాను నేను దీన్నైతే. ఎక్కువ టైం అయితే తిప్పలేదు. ఎందుకంటే ఇంకా అడుగు మాడిపోతే ఇబ్బందిగా ఉంటది కదా! అందుకనేసి ఇంకా వాటర్ అయితే వేసేసుకోవాలనేసి ఫిక్స్ అయిపోయి వేసేసుకున్నాననమాట. ఎలా ఉంటది ఎందుకంటే మసాలాలు రుబ్బలేదు కదా! ఇవన్నీ ఉడికే లోపల సరిపోతది. మట్టి కుండలో బాగా ఉడుకుతదనమాట. ఇది ఒక్కసారి వేడైపోయిందంటే ఈ మట్టి కుండ మళ్ళీ దింపినా గానీ కుతకుతకుతా ఉడికిపోతా ఉంటది. కాసేపు గూడా అలానే ఉంటదనమాట. రైస్ చేస్తే నేనైతే సగంలోనే వంచి పెట్టేస్తాను. కానీ ప్లేట్ పెట్టేస్తే మొత్తం ఉడికిపోతది. మట్టి కుండకున్న ప్రభావం ఏమో అది అనుకుంటాను. చాలా బాగుంటదండి. ఇంకా వాటర్ అయితే ఇలా వేసేసుకుంటా. వాటర్ చాలానే వేసుకున్నాను. ఎందుకంటే నేను 2 లీటర్ల దాకా వేసుకున్నానండి దీనికి వాటరు. ఎందుకంటే మటన్ కదా ఉడకాలి అనేసి. ఇంకా కుక్కర్‌లో అయితే పెడితే తొందరగా ఉడకదు. దీంట్లో ఉడకదు అనేసి నేనైతే 2 చెంబులైతే పోసుకున్నా. సగం ఉడికిపోయిందండి మటను. ఇప్పుడైతే పప్పులేసేస్తా ఉన్నాను.
సగం మటన్ ఉడికిన తర్వాత పప్పులు వేసుకోవడం, ఎందుకంటే పప్పులు తొందరగా ఉడికిపోతాయనేసి. కానీ ఇప్పుడు పర్ఫెక్ట్‌గా అది కూడా ఉడికే లోపల ఇది కూడా ఉడికిపోయింది. సెగ ఎక్కువ వస్తుందనేసి నేనైతే తీసేసి మళ్ళీ వేస్తా ఉన్నాను చూడండి. ఇంకా ఇలా అయితే సగం ఉడికిపోయిందనమాట మటను. ఉడికిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ప్లేట్ పెట్టేసి ఇంకా అట్లనే పెట్టేసినాను. ఇంకొంచెం కారం అయితే వేసుకోవచ్చండి. ఎందుకంటే ఇంకొంచెం పడతది. కాకపోతే కారం తక్కువనే ఉన్నీలే అనేసి నేనైతే తక్కువే పెట్టినాను. అన్నీ పర్ఫెక్ట్ సరిపోయింది. ఎక్కువ కాలే, తక్కువ కాలేదు. కానీ మటన్ కానీ, చికెన్ కానీ కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది అనుకుంటాను. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, కొంచెం లైట్‌గా అనుకుంటాను. మీరేమనుకుంటారో కామెంట్ చేసేయండి. అలానే ఈ వీడియో ఎలా ఉంది ఏమని కూడా చెప్పేసేయండి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కింద పెట్టిన తర్వాత కూడా చూడండి ఉడుకుతాంది. అందుకనేసి మీకు చూపిస్తున్నాను. అమ్మకైతే వేసేసినాను. ఎలా ఉందో టేస్ట్ చెప్పు అంటే అమ్మ చాలా బాగుంది అనేసి అంటా ఉంది. మీకు కూడా నచ్చిందా? నచ్చింటే కామెంట్ చేసేయండి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.